రాయగలిగింది ఏదైనా ఉందేమో ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంక ఈ బేవర్ పోయింది, దీనివల్ల ఇది కట్టుకోవాలి అని ఈ దుఃఖాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుని రేపటి దాన్ని పరీక్ష కూడా ఇది ప్రిపేర్ చేసి ఇవాళ వాడు చేస్తారు, ఇంకా రేపు ఏమవుతుందో అనుకుంటే రేపటి పరీక్ష కూడా పోతుంది. అలాగే ఆ జరిగిపోయినటువంటి ఏదైతే ఉందో అక్కడితో ఆపేసేయండి. పోయిపోయిందంటే ఇంకా మనం చేయగలిగింది నేను కదా ప్రయత్నం చేస్తాం, ఆ పరీక్ష బాగా రాయలేదు, రేపటి పరీక్షకైనా బాగా ప్రిపేర్ అవ్వడం అని. అంటే దుఃఖం మన మనస్సుని కనుక ముంచెత్తితే కనుక డామినేట్ చేసేస్తే మనం ఏమీ ఆలోచించాలి, ఏ పని కూడా సక్రమంగా చేయాలి. మనస్సే కనుక భావం మీద కొంత కంట్రోల్ పెట్టుకుంటే ఎంత దుఃఖపడాలో అదే మనం దుఃఖపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సుఖం కూడా, సుఖం మీద కనుక మనకు దృష్టి ఉంటే పని మీద ధ్యాస తెగిపోతుంది. అందుకే చక్కటి శ్లోకం చెప్తారు, సుఖార్థి చేత్ చేత విద్యాను. నీకు సుఖాలు కావాలంటే విద్యను తెలుసుకో. విద్యార్థి చేత చదివేది సుఖం. అంటే నువ్వు విద్య కోరుకుంటే సుఖాలు వదులుకో, సుఖం కోరితే విద్యను వదిలేసుకో. రెండింటిలో ఏదో ఒకటే ఉంటుంది నీకు. ఎందుకని ఫ్యాన్ కావాలి, చక్కగా కుర్చీ ఉండాలి, బల్ల ఉండాలి, ఇలాగే వెనక్కి ఇవ్వాలి, తాడు దాని మీద ఉండాలి, పుస్తకం చదువుకోవాలి, ఇవన్నీ ఉండాలి. నన్ను డిస్టర్బ్ చేయకూడదు, మీరంతా పక్క గదిలో పెట్టుకోండి, ఈ పక్కన క్లాస్లో టీ పెట్టు, ఎప్పుడే నేను చదువుకుంటాను అని ఇంత సెట్టింగ్ వేసేటప్పుడు కరెంట్ ఈ కొవ్వొత్తులు మనం అలాగే చదవలేం కాబట్టి కరెక్ట్ వరకు 2 గంటలు అనుకున్నాం మొత్తానికి. ఇవన్నీ సెట్ చేసుకుని బల్లలా లాక్కుని కుర్చీ లాక్కుని దీనికోసం టైం వేస్ట్ చేయకపోతే కనీసం అరగంట బాగుంటేనే చదివి. ఎక్కడో కూడా మూల కూర్చున్నా పక్కన ఏం చేస్తున్నా సరే ముందు రాయాల్సింది ఏదో మనం మొదలు పెట్టుకుంటే ఆ కొవ్వొత్తులు వెళ్ళినా సగం అయిపోయిందిలే, ఇంకో కొంచెమే కదా కొవ్వొత్తులో కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనం మొదలే పెట్టాం, ఎందుకంటే ఇవన్నీ చదువుకోవడానికి మనకి అయిపోయింది. ఆ టేబుల్ లైట్ ఉండాలి, అక్కడ ఇది ఉండాలి, అది ఉండాలి, ఈ సామగ్రి అంతా ఏర్పాటు చేసుకునేటప్పుడు. ఎందుకంటే మనకు సుఖం ఈ పోస్చర్లో కానీ నేను కూర్చోలేను చదవాలి, ఆ స్వభావం అలా పడుతుంది, అలా చదివితే మనకు బుర్రలో జరుగుతుంది. ఇలా పడుతుంది, ఇలా చదివితే ఎక్కడ అంటే అదే చెప్పారు, నీకు సుఖాలు కావాలి చదువు పెట్టి సుఖం దగ్గర చదువు కావాలంటే సుఖాన్ని వదిలిపెట్టి. నేల మీద కూర్చోవచ్చు, నేల మీద కూర్చుంటుంది, బల మీద కూర్చోంటే బల మీద కూర్చుంటుంది. అంటే పిల్లలు తెలియగలుగుతుంటారు, ఇలా చెప్తాను వీధి రేట్లు కొద్ది కూర్చొని చదువుతున్నారు కదా, ఇప్పుడు అలాంటి వీధి రేట్లు లేవు కదా, ఇప్పుడు కొన్ని నన్ను వీళ్ళు అక్కడ చదువుకున్నామంటారు. వాడికి ఇంట్లో లెక్కలేదు కాబట్టి వీధి రేట్ దగ్గర చదువుకున్నాడు, కానీ ఇంట్లో చూపు రేట్ ఉంటే ఇది మానేసి వెళ్ళి వీధి రేట్లో చదువుకోమని కాదు కదా, అది తెలియదు అన్నమాట. అంటే ఆ రకంగా అందుకని దేని మీద అయితే మనకి దృష్టి ఉంటుందో దాని మీద దృష్టి ఉంచినప్పుడు మిగిలినటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇవన్నీ కూడా పక్కనే ఉంటారు. అది సిద్ధప్రజ్ఞుడి యొక్క పద్ధతి. అంచేత దుఃఖేషు అనుద్విగ్నమనాహ, దుఃఖముల యందు ఉద్విగ్నమున్నటువంటి మనస్సు, కంగారు పడిపోయి కలవర పడిపోయి దానితోటే నిండిపోయినటువంటి కలిగి ఉండాలి. సుఖేషు విగత స్పృహ, సుఖముల యందు ఆ స్పృహ ఉండకూడదు. నేను సుఖపడుతున్నాను, ఇది హాయిగా ఉంది అనేటువంటి స్పృహ ఉంటే రెండవసారి అది లేకపోతే ఇది లేదు కదా అని అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఇది అంటే ఆ సుఖానికి మన శరీరాన్ని అలవాటు చేయకుండా ఉంటేనే మంచిది. అంటే ఒక కథ చెప్తారు, వాడు ఎంత సున్నితమైనటువంటి వాడంటే చాలా మెత్తగా ఉండాలి, వాడి పక్క చాలా సుకుమారుడు, చాలా మెత్తగా ఉండాలి. అది విపరీతంగా పెట్టుకుంటారు అన్నమాట జనాలు. ఆ రాజుగారికి ఏదో తెలిసి వాడిని పరీక్షిద్దాం అంటున్నారు. పరీక్షిద్దాం అనుకుని వాడికి మెత్తగా పక్క ఏర్పాటు చేయాలి కదా, 7 పరుపులు ఇలా దాంట్లో మెత్తడి పరుపులు ఏర్పాటు చేసి వాడు ఏం చేస్తాడు కూడా ఆ పరుపుల మీద పడుకుని కదిలిపోతున్నాడు, దాకా వెళ్ళిపోతున్నాడు. వాడు సుఖంగారు ఏం సుఖంగా లేదు సుఖలేదు అని చెప్పి అట్లాంటి పడుకోవడానికి ప్రయత్నం చేసేది వాడికి అసలు దిగి మొత్తం పరుపులన్నీ తీసేది, ఆ చూసాడు. కడుపు పరుపు కింద ఒక చిన్న బఠాణి కింద దగ్గర పెట్టారు కావాలి. అంటే 7 పరుపుల కింద ఉన్నటువంటి బఠాణీ కింద వాడిని ఇబ్బంది పెట్టినారు. అంటే అంత సుకుమారం అన్నమాట, వాడికి అంత మెత్తగా ఉండాలి పరుపు, అంతేగాని వాడికి నిలబడదు. వీడేది చెప్పాను, ఏమేమి చేసేది సేపు పడుకోలేదని ఒకటి పరుపులని ఇలా తిరిగేసాడు, ఇలా చూసాడు, చెట్టు దగ్గరికి ఏదో ఉంది, అది తీసి ఇలా పక్కన వేసాడు, పడుకున్నాడండి, హాయిగా పడుకున్నాడు. మన గురించి ఏమిటి అంటే నాకు చాలా ఇబ్బంది అనిపించిందండి, ఏమిటో అని చూస్తే చిన్న బఠానీ ఉందండి, 7 పరుపుడున్నా అది తీసేసాక హాయిగా నిలబడిందండి.
అమ్మ నిజమేరా బాబు, నువ్వు నిజంగానే అతి సుకుమారుడివి, నీ అంత సుకుమారుడిని ఇంకోటి నేను చూడలేదు, వాడికి సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చాడు. అంటే అంత ఇదనమాట వాడికి. అంటే ఆ రకమైనటువంటి కోణం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సుఖం మీద దృష్టి ఉంటుంది. ఆ పరుపు కొంతమందిని చూస్తాం మనం రైల్లో ఉన్నప్పుడు కూడా పక్క ఎంత నీట్గా పొలుస్తారంటే, ఎదురు పడుకున్నదో ఏదో వాడు ఇచ్చినటువంటి ఒకటి ఇలా పడుకున్న ఒకటి వేసుకుంటారు. అలాగా శుభ్రంగా ఉంగి పెట్టుకుని చేసుకుని ఆ పరుపు ఇలా వేసుకుని అలా తెచ్చుకుని, అంటే ఇంట్లో వాళ్ళ పక్క ఎలా ఉంటుందో రైల్లో కూడా అలాగే ఉండాలంటే వాడికి. అలా ఉంటే కానీ పడుతుంది, అలా పడుకుని అంటే అంత రకమైనటువంటి తత్వానికి శరీరం అలవాటు చేసుకుని లేకపోతే మనం ఉండలేం. వీడు అలా సుఖములో ఉన్నప్పుడు కూడా సుఖం ఇది అనేటువంటి స్పృహ లేకుండా అనుభవిస్తాడంతే. హాయిగా కూర్చోబెట్టారు మంటగా ఉంది వరకు, ఆ వరకు నిమిషం బాగుందని కూడా పని చేసేసుకోవడం వచ్చేయడం, ఇంకా అంతమించి దాని మీద స్పృహ ఉండదు. అలాగే వీతరాగ క్రోధ, ఎవరికైతే భయం అనేటువంటిది కానీ కోపం అనేటువంటిది కానీ దేని మీదైనా సరే ఇష్టం అనేటువంటిది కానీ ఉండకుండా మొదట ఇష్టం చెప్పాడు, ఇది ఇష్టము నాకు నచ్చింది అనేటువంటిది ఉండదు. ఈ సదరజ్ఞుడు అనేటువంటి వాడికి అన్నీ సమానమే. ఏమంటే మీకు ఏ కూర తోటి కూర వేయండి, మనం తినాలి కాబట్టి ఏ కూరైనా పర్వాలేదు, నాకు ఇది నచ్చుతుంది ఇది నచ్చదని కాదు. అది తీరా వేసిన తర్వాత నేను తినండి, వాడు కూడా భోజనాన్ని చూస్తారు. ఇవాడు వంకాయ కూర చేస్తారు, నేను వంకాయ తినండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఉండటం ఒక్క నిమిషం కొన్ని ఏ బంగాళదుంపలు వేసి తెచ్చేస్తామండి అని మనం అక్కడ కూర్చోబెట్టి, మనం తిన్నా ఇంటి దగ్గర తినకపోయినా అక్కడ వాళ్ళు పెడితే నవ్వు చేసి వచ్చేయగలిగారు. అంటే నాకు లేదండి నేను తినలేనండి, ఇది మన పక్కకి తీసేస్తారు ఏమనుకోకండి అని పిలిచిన వాళ్ళు బాధపడతారు. అయ్యో అర్థాగా ప్రయోజనం ఇక్కడ మనము బాధపడాలి అదే అటువంటి ఇష్టం అనేటువంటిది వాడికి ఏమి ఉంటే అది రెండవది ఏంటి, భయం అనేటువంటిది కూడా. దేనికి భయపడతాం దాని గురించి మాస్టర్ గారు చాలా చేస్తారు, మాస్టర్స్ రాస్తారు, మాస్టర్ గారు. భయం అనేటువంటిది జంతువు యొక్క లక్షణం, మనిషి యొక్క లక్షణం కాదు. జంతువుకైనా భయం అనేటువంటిది ఎందుకు ఇచ్చారు, దానికి అది బతకాలంటే భయం అనేటువంటిది ఉండాలి, లేదంటే దానికి అది బతకలేదు. ఎదురుకుండా వస్తున్నటువంటి పులిని చూసి భయపడిపోతే లేడు అక్కడి నుంచి పారిపోకపోతే అది బతకదు. అందుకని వాటికి మనస్సులో ఏం పెట్టాడు, కొన్నిటిని చూసి భయపడడం అనేటువంటిది పెట్టాడు. అది ఫీల్ ఈజ్ యానిమల్ కాంప్లెక్స్ అని అంటాడు. అంటే ఆ జంతు స్థితిలో ఉన్నప్పుడు భయం అనేటువంటిది దానికి ఒక రక్షణ కవచం లాంటిది. దొరుకుతున్న ఏదైనా కొత్త వస్తువు మనిషినో ఏదైనా కొత్త జంతువులను చూస్తే పారిపోయి దాన్ని రక్షించుకోవడం అనేటువంటి ఆత్మరక్షణ కోసం చెప్పి ఏర్పాటు చేస్తుంది. మనిషికి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకని మనిషికి ఏది శత్రువో ఏది కాదో, ఏది తన్ను పుడుతుందో ఏది పుట్టదో, దేనివల్ల ప్రమాదం ఉందో దేనివల్ల ప్రమాదం లేదో అన్నీ తెలుసు. దానికి తెలియదు కాబట్టి దానికి భయం అనేటువంటిది పెట్టాడు. కానీ కొత్త దాని నుంచి మనకు తెలుసు, మనకి దాని దగ్గరికి వెళ్ళకూడదు ఇటువంటివన్నీ. అంటే దేని గురించి భయపడాలి, మనం దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. అయినా సరే మనిషి ఎందుకు భయపడుతున్నాడు అంటే తనలో ఉండేటువంటి జంతు స్థితిలో వచ్చినటువంటి ఆ భయం అనేటువంటిది ఏదైతే ఉందో దేన్ని చూసి భయపడతారు. చాలాసార్లు వీడు కనుక అన్యాయమైనటువంటి పనులు చేస్తుంటే న్యాయంగా ఉండేవాడిని చూసి భయపడతాడు. వాడు అలా ఉన్నాడు, వాడే వీడు ఉండలేడు, అందుకని వాడిని చూస్తే వీడి కోపం భయం, ఆ భయాన్ని కోపంగా మార్చుకుంటాడు. అంటే భయం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం కనుక సక్రమమైనటువంటి దారిలో వెళ్ళినంతసేపు మనకి భయం మనకు తెలుసు కాబట్టి, ఇది హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు అని చెప్పి పేపర్లో వేసాడు కాబట్టి హెల్మెట్ లేకుండా మనం వెళ్తున్నంతసేపు మనకు భయం. అంటే ఏ పక్క నుంచి ఆ పోలీసు వస్తాడో అని, అక్కడ 1 వే అని పెట్టాడు కాబట్టి ఆ 1 వేలో వెళ్ళకూడదని మనకి తెలుసు కాబట్టి అయినా మనం 1 వేలో వెళ్తుంటే మనకు భయం వేస్తుంది. అంటే ఏదైతే చెయ్య